నేను సీఎం ఫేస్ లో చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను అంటే మా ఇంటి వరకు మీ ఇంటి వరకు తోలుకమ్మని చెప్పేసి వాళ్ళే చెప్పారు. వీడికి ఎంత అంత కావాలి వాడికి. ఇప్పుడు ఆగండి, ఫోన్ చేశారు నాకు అవసరా? నేను చెప్పేది వింటారా? చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత కంగారు పడిపోతాను ప్రతి దానికి. ఆడు ఎవడో తక్కువ బచ్చా మంచి కూడా కాడు, ఎదవాడు తెలుసు కదా, 420 ఎదవాడు. నేను చెప్తాను ఇప్పుడు వస్తాను ఆఫీస్లో, వేరే దగ్గర ఉన్నాను. నేను ఆ సంగతి తేలుస్తాను. ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆడు అవినీతి పడు, నేను అవినీతి పడు, ఆడు దొంగ నేను దొంగ తేలుతుంది. ఇప్పుడు ఆడు ఏదో అనుకుంటుందా తీసుకుని తలుపులేసి. ఆగండి, నేను మీకు ఫోన్ చేశాను, చేస్తే తప్పు ఉందా? నేను ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే నేను నా నువ్వు ఎంఆర్ఓ చెప్తే చెయ్యి, నువ్వు ఆర్ఐ చెప్తే చెయ్యొద్దు. నీకు అదే చెప్తాను. ఎంఆర్ఓ గారు ఉన్నారు లేదా ఆఫీసులో? నేను ఇంక ఇప్పుడే ఆఫీస్ లోకి వచ్చాను. నేను చేయిస్తే చెయ్యొద్దా అంటే నేను నేర్చేయమంటారు, మరి నా జాబ్ నేను చెయ్యాలి కదా. జాబ్ అయితే మీరు అన్ని రైట్ గా చేసేస్తారు. జాబ్ ఎందుకు అప్లికేషన్ రిజెక్ట్ కొడతారు? ఎవరు ఏది నేను ఏం రిజెక్ట్ కొట్టాను? ఎన్నుకోవట్లేదు, పాస్బుక్ లో ఎన్నుకోవట్లేదు. నేను తెలుసుకుంటాను. నాకు చెప్తున్నావు కొత్త పిల్లలు కాబట్టి నేను ఊరుకుంటున్నాను. ప్రతి ఏదిగా ఆడి చెప్పినట్టు స్పందనలో కంప్లైంట్ పెడతాను. తర్వాత నువ్వు పోతావు, నీ ఇష్టం. తర్వాత ఆడి చెప్పింది చేస్తే నువ్వు మగోడు అనుకుంటున్నాడు. ఆరేవాడు ఉతికేస్తాను, రూమ్ లో అయితే కేసు అవుతామని శుభ్రం రేవిడేస్తాను, తలుపులు వేసాయి. సరే సరే. నేను సీఎం ఫేస్ లో చేస్తున్నాను, జాబ్ చేస్తున్నాను అంటే మా ఇంటి వరకు మీ ఇంటి వరకు తోలుకమ్మని చెప్పేసి వాళ్ళే చెప్పారు. వీడికి ఎంత అంత కావాలి వాడికి. ఫోన్ చేశారు నాకు అవసరా? నేను చెప్పేది వింటారా? చెప్తాను. ఇప్పుడు ఎందుకంటే నువ్వు అంత కంగారు పడిపోతాను ప్రతి దానికి. ఆడు ఎవడో తక్కువ బచ్చా మంచి కూడా కాడు, ఎదవాడు తెలుసు కదా, 420 ఎదవాడు. నేను చెప్తాను ఇప్పుడు వస్తాను ఆఫీస్లో, వేరే దగ్గర ఉన్నాను. నేను ఆ సంగతి తేలుస్తాను. ఎంఆర్ఓ దగ్గరికి వచ్చి ఆడు అవినీతి పడు, నేను అవినీతి పడు, ఆడు దొంగ నేను దొంగ తేలుతుంది. ఇప్పుడు ఆడు ఏదో అనుకుంటుందా తీసుకుని తలుపులేసి. ఆగండి, నేను మీకు ఫోన్ చేశాను, చేస్తే తప్పు ఉందా? నేను ఇప్పుడు